2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎంగా 4వ ప్రమాణ స్వీకారం చేసి అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పరదాల పాలనను పటాపంచలు చేస్తూ ప్రజా పాలనను సాగిస్తున్నారు. మరి ఏపీ సీఎం 4.0 పాలన ఎలా ఉంది? తొలి నెల పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటి? లెట్స్ వాచ్. ఆర్భాటాలు లేవు, కానీ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. పరదాల పాలన కాదు, ప్రజాపాలన సాగుతోంది. ప్రకృతి విధ్వంసం చేయడం కాదు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నడుస్తోంది. ప్రజా సంపదను దోచుకోవడం, దాచుకోవడం కాదు, సంపద సృష్టించి సామాన్యులను సంపన్నులుగా చేయడమే ఆయన ఆశయం. దాడులు, దాపరికాలు లేకుండా దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం చేయడమే ఆయన లక్ష్యం. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు పూర్తి చేసుకున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు 4.0 పాలనకు నెల రోజులు పూర్తయింది. రికార్డు స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ కూటమి ప్రభుత్వం తన తొలి నెల పాలనలో అభివృద్ధి దిశగా వడివడి అడుగులు వేస్తోంది. వైసీపీ విధ్వంస పాలనలో కుదేలైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టడమే ప్రధాన ఎజెండాగా పాలన చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కొంత మార్పు చూపించగలుగుతోంది. హడావిడి ఆర్భాటం లేకుండా అణకువగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు బాబు. అప్పులు తప్ప ఖజానాలో చిల్లిగవ్వలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండు కళ్లుగా పాలన చేస్తున్నారు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న రాష్ట్రాన్ని దిక్సూచిగా ముందుకు నడుపుతున్నారు. గత నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పేదలు, దివ్యాంగుల పెన్షన్లు భారీగా పెంచారు. పేదల పెన్షన్లలో 1000 రూపాయలు పెంచడానికి వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల సమయం తీసుకుంది. అదే మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం 17 రోజుల్లో పెంచేసింది. 3000 నుంచి పేదల పెన్షన్లు 4000కు పెంచారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మర్నాడే చంద్రబాబు ఒకేసారి 5 కీలక నిర్ణయాలకు తొలి సంతకాలు చేశారు. పింఛన్ల భారీ పెంపు, వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, రాష్ట్రంలోని యువతలో నైపుణ్యాల అంచనా కోసం నైపుణ్య గణన నిర్వహణ, ఇలా 5 హామీలపై సంతకాలు చేశారు సీఎం. తొలి సంతకాలపై ఇచ్చిన హామీలు 2, కానీ ఒకేసారి 5 నిర్ణయాలు వెంటనే తీసుకుని సంచలనం సృష్టించారు. ఇక పోలవరం, అమరావతి, ఉచిత ఇసుక వంటి విషయాల్లో చంద్రబాబు నిర్ణయాలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచాయి. కేంద్రంతో సత్సంబంధాల వల్ల రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనం కలిగేలా గట్టి అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై టీడీపీ ప్రాముఖ్యతను చాటారు. పాలనా పగ్గాలు చేపట్టిన తొలి నెలలోనే ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రధాని సహా 8 మంది మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి కావలసిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలపై వినతులను ఇచ్చి వచ్చారు. దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు భూసేకరణలతో సహా మొత్తం వ్యయాన్ని భరించడానికి కేంద్రం ముందుకొచ్చింది. 60,000 కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుపై చర్చించడానికి బీసీసీఎల్ కంపెనీ సీఎండీతో పాటు ముఖ్య అధికార గణం తరలివచ్చింది. ఈ భారీ ప్రాజెక్టు ఏపీకి రావడం ఓ శుభ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో 5 ఏళ్లుగా పెండింగ్ లో పడిన సుదీర్ఘ రైతుల ఉద్యమానికి కారణమైన అమరావతి రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం వెంటనే పట్టాలెక్కించేసింది. రాజధానిలో నిర్మాణం మొదలై అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాలను చంద్రబాబు స్వయంగా సందర్శించారు. వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అమరావతికి కంపెనీలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలను రప్పించడానికి చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం భారీ ప్రాజెక్టును పూర్తి చేయడంపై తొలి నెలలోనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి అంతర్జాతీయ నిపుణుల్ని వెంటనే రప్పించి వారితో అధ్యయనం చేయించారు. వైసీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దోపిడీ, అలాగే అవినీతికి ముగుతాడు వేస్తూ ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంతో పలుచోట్ల ఇసుక ధరలు నేలకు దిగొచ్చాయి. ఇసుకను నింపుకున్న జే మాఫియా ప్రభుత్వం మారగానే రాష్ట్రం నుంచి అదృశ్యం కావడం విశేషం. విశాఖ పర్యటనలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, అలాగే మెట్టక్ జోన్ నిర్మాణానికి అడుగులు పడటంతో రాష్ట్రానికి పెద్ద ఆదాయ వనరుగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మంత్రి లోకేష్ దారి తప్పిన విద్యాశాఖను దారిలో పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా దర్బార్ పేరుతో ఆయన రోజు ఉదయం 100 మంది ప్రజల్ని తన నివాసంలోనే సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం గోదాముల్లో వరుస తనిఖీలు జరిపి బియ్యం మాఫియాకు వణుకు తెప్పించారు. సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు తమ శాఖల్లో వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళా మంత్రుల్లో హోంమంత్రి అనిత సమస్యలపై త్వరగా స్పందిస్తూ
శభాష్ అనిపించుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వ్యయమయ్యే 1000 కోట్లు కేంద్రం భరించేలా ఒప్పించగలిగారు బాబు. జీఎస్టీ వాటా నిధులు తెలంగాణకు 2200 కోట్లు విడుదలైతే ఏపీకి 4800 కోట్లు అందాయని చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరించగలదని రాష్ట్రం ఆశిస్తోంది. అధికారికంగా చెప్పకపోయినా వివిధ పథకాల రూపంలో కేంద్రం నుంచి కొత్త అదనపు సాయం రాబట్టగలమని టీడీపీ ప్రభుత్వం నమ్మకంతో ఉంది. ఇదే సమయంలో వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ప్రజల దృష్టికి తేవడానికి టీడీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది. కీలకమైన రంగాల్లో ఏం నష్టం జరిగిందో శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందుకు తెస్తున్నారు. ఇప్పటికీ 3 పత్రాలను విడుదల చేశారు. ఇంకా ఆర్థిక శాఖపై ఆయన త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రధాన శాఖలపై ఆయన శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. ఏపీ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే పనిలో బాబు ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టేందుకు కావలసిన అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సిఐఐ సభ్యులతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేయడం విశేషం. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న బాబుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కింది స్థాయి కార్యకర్తలు బాబుపై కొంత అసహనంగా ఉన్నట్టు కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచుకున్నవారు, అవినీతిని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన వారు, అధికారాన్ని ఆయన కాడికి దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఎలా అన్నది వారి నుంచి వినిపిస్తున్న మాటానట. కనీసం రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ కాల్వలు బాగు చేయడానికి ప్రభుత్వ శాఖలో నిధులు లేకపోవడం వారిని ఇబ్బంది పెడుతోందట. దీనికి తోడు టీడీపీ సానుభూతి పరుల బిల్లుల్ని వైసీపీ హయాంలో పూర్తిగా నిలిపేసిందని, వారు ఇప్పుడు తమ బిల్లులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారట. మొత్తానికి ఏపీలో 30 రోజుల చంద్రబాబు పాలన ఉగాది పచ్చడిలా సాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. బాబు 4.0 పాలనలో తీపి, చేదు, వగరు కలిసి కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.